ఇప్పుడు అందరి ప్రశ్న ఏంటంటే ఇది ప్రీ ప్లాన్ స్కెచ్చా లేక అనుకోకుండా ఇలా జరుగుతోందా? అంతగా కల్వకుంట్ల ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది? అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్నట్టుండి అంతటి పొరపచ్చాలు ఎలా వచ్చాయి? ఆ వివరాలేంటి? ఇదంతా అన్నెసెసరీ డ్రామానా లేక మరేదైనా నెసెసిటీ ఆశించి ఇలా చేస్తున్నారా? ఏపీలో బ్రదర్ అండ్ సిస్టర్ ఇష్యూకి ఈ అన్న చెల్లెళ్ల రాజకీయాలకు ఉన్న పోలికలేంటి? జగన్ షర్మిల విషయంలోనూ సరిగ్గా ఇలాంటి గొడవలే వచ్చాయి. అయితే అదంతా తండ్రి మరణానంతరం సంభవించిన పరిణామక్రమాలు. ఇంటికి పెద్ద దిక్కుగా తల్లి ఉన్నా కూడా వ్యవహారం చేతులు దాటిపోవడంతో వచ్చిన వివాదాలే వీరు వేరు కావడానికి కారణంగా భావిస్తారు. అదే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా వ్యవహరించిన కేసీఆర్ కంటి ముందే ఇలా జరగడంతో అందరిలోనూ ఒక అనుమానం. ఒక రకంగా చెప్తే కేసీఆర్ కి అవమానకరం కూడా. కుటుంబ గొడవలే తీర్చలేని సారు ఇక సామాన్యుల వెతలేం తీరుస్తారనే ప్రశ్నకు ఆస్కారం ఏర్పడుతుంది. అప్పట్లో జగన్ షర్మిల ఆస్తి పంచాయతీలు కేసీఆర్ కాంపౌండ్ కి వచ్చాయంటారు. అలాంటి కేసీఆర్ సొంత కొడుకు కూతురు వ్యవహారంలో ఇలా హ్యాండ్సప్ అనడమేంటన్న మాట వినిపిస్తోంది. కొందరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇదంతా కేసీఆర్ కి తెలిసే జరుగుతుందని అంటారు. కావాలని ఆయన తన కొడుకు కూతురు రెండు వేర్వేరు పార్టీలుగా చీలి తద్వారా చెరొకసారి రాజకీయ లబ్ధి పొందాలన్న కోణంలో ఇదంతా చేస్తున్నట్లు కొందరి వాదన. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన కొన్ని ఈక్వేషన్లను అనుసరించి చెబితే హరీష్ రావుతో మొదట ఈ ప్రయోగం చేయాలని చూశారని, అయితే హరీష్ ఇందుకు సమ్మతించలేదని, అందుకే ఆయనకు గత కేబినెట్ లోకి ఆలస్యంగా తీసుకున్నారు అని ఒక వార్త హల్చల్ చేసినప్పట్లో అల్లుడి ద్వారా సాధ్యం కానిది కూతురి ద్వారా నెరవేర్చుతున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరికొందరికి వస్తున్న డౌట్ ఏంటంటే ఇప్పటికే బీఆర్ఎస్ పై కేసులతో టారెత్తిస్తున్న కాంగ్రెస్ ను చల్లబర్చేందుకు కవిత ద్వారా నరుక్కొస్తున్నారని, అందరూ బీసీ యాంగిల్ ఒక రూట్ మ్యాప్ గా తీసుకుంటున్నారు అని ఇంకో టాక్. అందుకే మల్లన్న గట్టిగా రివర్స్ లో వచ్చినట్టు ఇంకో సమాచారం. తాజాగా జరిగిన పరిణామ క్రమాలు అనుసరించి చెబితే సింగరేణి కార్మిక సంఘం నుంచి తప్పించగానే కవిత పెద్దగా షాక్ కి గురైనట్టు కనిపించలేదు. సరికదా ఇదంతా ముందే అనుకున్న స్క్రీన్ ప్లే అన్న కోణంలో ఆమె నిమ్మలంగా ఉన్నట్టు కనిపించారు. ఒకవేళ ఇదంతా అనుకోకుండా జరిగి ఉంటే ఆమె రియాక్షన్ వేరుగా ఉండేదని చెప్తారు. కవిత ఉన్నట్టుండి బీసీలను అడ్డుపెట్టుకోవడానికి కాంగ్రెస్ పై ఆమె చూపిస్తున్న అనుకూల వైఖరి కూడా అనుమానంగానే ఉందంటారు కొందరు. ఇందులో మరేదో మతలబు దాగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఈ ధోరణి కొనసాగుతుందా లేక మరో టర్న్ తీసుకోనుందా అన్నది కూడా ఒక క్లారిటీ లేదంటున్నారు. మరో చర్చనీయాంశం ఏంటంటే కవిత, ఆమె సొంత రాజకీయాలు, వాటి ప్రభావం పరిస్థితి ఏంటి? గతంలో కవిత స్థానంలో వచ్చిన షర్మిలను కేసీఆర్ వదిలిన బాణమని కూడా అభివర్ణించారు. తర్వాత కాలంలో ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో మెర్జి చేసి ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వెళ్లిపోయారు. ఇప్పుడు కవిత ఎలాంటి రాజకీయ వ్యూహం అవలంబించనున్నారు అన్న చర్చ నడుస్తోంది. కవిత నడిపే రాజకీయాలకు తెలంగాణలో అంత స్కోప్ గ్యాప్ ఉందా అన్నది కూడా మరో ముఖ్యాంశమే. ఇప్పటికే కాకలు తీరిన రాజకీయ యోధులు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలో ఉన్నారు. వీరందరిని దాటి కవిత తనదైన శైలిలో రాజకీయాలు చేయగలరా? ఆమె లేవనెత్తున్న అంశాలు ఆమె రాజకీయ ఎదుగుదలకు సోపానాలయ్యే అవకాశముందా అన్న ప్రశ్నకు సమాధానం తేలాల్సి ఉంది. రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని పథకం తీసుకొస్తామని పేపర్లలో నేను చదివిన. రాజీవ్ గాంధీకి మాకేం సంబంధం అండి? తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం? నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, తెలంగాణ యువకుల కోసం చేపట్టేటటువంటి పథకానికి మీరు ఖచ్చితంగా తెలంగాణ వాదుల పేరు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి పేరు పెట్టండి, యాదిరెడ్డి పేరు పెట్టండి, లేకపోతే మహానుభావుడు కాళోజీ పేరు పెట్టండి. గతంలోని టీఆర్ఎస్ లోని తెలంగాణ సెంటిమెంట్ భారతీయ రాష్ట్ర సమితి అన్న పేరు మార్పు కారణంగా మాయమైందని, ఆ సెంటిమెంట్ ను ఎటు చేజారకుండా ఆమె గతంలో ఏర్పాటు చేసిన జాగృతి ద్వారా రికవరీ చేస్తున్నారని అంటారు. ఒకే చూరు కింద కూర్చొని భిన్న రాజకీయాలు చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇలా రెండుగా విడిపోవడం శ్రేయస్కరంగా భావించినట్టు చెబుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఓట్ల చీలికలో తేడా తెచ్చే వ్యూహరచన సైతం దాగి ఉందని అంటారు. ఇటు తెలంగాణ అటు మహిళా యాంగిల్తో పాటు బీసీలను టచ్ చేస్తూ ఆయా వర్గాల ఓటు బ్యాంకును కవర్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారని అంచనా వేస్తున్నారు కొందరు విశ్లేషకులు. ఇలా ఒక కవిత పరిపరి విధాల రాజకీయపు ఆలోచనలకు కేంద్ర బిందువుగా మారినట్టుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా కేసీఆర్ ముందే ఇదంతా జరగడం అది బీఆర్ఎస్ కి నష్టం, కేసీఆర్ పరువు ప్రతిష్టలకు భంగంగా భావిస్తున్న వారు లేకపోలేదు. మరి చూడాలి ఈ అన్నా చెల్లెల రాజకీయ సవాళ్ల పర్వం ఏ తీరం చేరుతుందో చూడాలంటున్నారు రాజకీయ పండితులు.